అందరికీ నమస్తే అండి. అప్పుడప్పుడు మా జగనన్న మామూలు డైలాగులు కొట్టాడు, పెద్ద పెద్ద డైలాగులు కొడతాడు. ఈరోజు ఒక కార్యకర్తల సమావేశంలో అంటే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కార్యకర్తల సమావేశంలో ఈ రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యవహారం గురించి జగన్మోహన్ రెడ్డి కొట్టిన డైలాగులు ఉన్నాయండి. నాకైతే దీంతో నవ్వాలో అర్థం కాల. నేనైతే కాల్చి పారేద్దును అన్న రేంజ్లో మాట్లాడుకొచ్చాడు. వాడు అసలు మనిషి అయినా పశువా? అసలు ఇలాంటి వాళ్ళని ఎలా ప్రోత్సహిస్తారో, ఇంకా ప్రభుత్వం కానీ లేదంటే పార్టీ కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? అసలు నా హయాంలో నా పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కానీ ఇలా చేసాడా? గోరంట్ల మాధవ్ చూపించింది వేరే, అనంతబాబు చూపించింది వేరే. ఈయనండి మాట్లాడిన డైలాగులన్నీ కొట్టుకుంటూ వస్తున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. జంగల్ రాజ్యం అంటే ఇది కాకపోతే ఇంకా ఏ రాజ్యం ఇది అని చెప్పి ఆశ్చర్యం కలిగించే విషయాలు. నిజంగా ఈ బరితెగింపు అన్నది ఈ విచ్చల విడితనం వల్ల నిజంగా ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నిన్న 20 పేపర్లో చూసాం. కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అదే మనిషి అయినా అసలు ఎమ్మెల్యేనా అనిపిస్తుంది నాకు. అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలు సహా బయట పెట్టింది. ఇంకోటి కూన రవికుమార్ భరించలేక ఇప్పుడు అరవ శ్రీధో లేదంటే నువ్వు ఎవరైతే జనసేన ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నావో మనిషి కాదని పక్కన పెట్టేస్తే గోరంట్ల మాధవ్ చేసింది ఏంటి, అనంతబాబు చేసింది ఏంటి, కళ్ళకద్దుకున్నావా చూసి? ఎందుకు సస్పెండ్ చేయాలా? ఇవాళ గోరంట్ల మాధవ్ని అధికార ప్రతినిధిగా ఎందుకు నియమించావు నువ్వు? అనంతబాబు ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడు కదా. ఆ రోజు ఏం చేసావు? పూజ చేసావా? అది వెళ్ళేసి ఇచ్చేసారా బాబు ఇలా అని చెప్పేసాను. సిగ్గు అనిపించట్లా? అసలు వీటి గురించి నువ్వు మాట్లాడతావు అసలు అని కదా సిగ్గు అనిపించట్లా? ముందు నీ పార్టీలో ఉన్న బోకి వల్ల ముందు బయటికి పంపించి ఆ తర్వాత నువ్వు 10 మందికి ఉపన్యాసాలు చెప్పాలి. గోరంట్ల మాధవ్ పార్టీలో ఉన్నాడు, అంబటి రాంబాబు పార్టీలో ఉన్నాడు, అనంతబాబు పార్టీలో ఉన్నాడు. మీ పార్టీలో ఉన్నప్పుడు ఇంకొక ఎమ్మెల్యే ఎవడో ఉన్నాడు, పేరు తెలిసి సరిగాను, వాడు ఇంకా అందులోనే ఉన్నాడు, మీ పార్టీలోనే ఉన్నాడు. పరమ బోకి యదవులందరినీ పార్టీలో పెట్టుకొని వాళ్ళకి పదవులు కట్టబెట్టి వాళ్ళు కనబడితే పరిగెట్టుకెళ్ళి కౌగులించేసుకుని నువ్వు ఆడు అసలు మనిషినా? ఆడు మనిషి కాదు. అసాంఘిక కార్యక్రమాలు చేసినోడు ఎవడైనా సరే మనిషి కాదు. కానీ నువ్వు చెప్పకూడదు. నువ్వు ప్రోత్సహించావా లేదా? గోరంట్ల మాధవ్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నావు? అనంతబాబు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నావు? ఎవరికి అబ్బాయి కూరలు ఎత్తున్నావు నువ్వు వేళ ఇక్కడికి వచ్చి అని నువ్వే చెప్పేది? ముందు నీ పార్టీలో ఉన్న పోరంబోకి యదవులపైన చర్యలు తీసుకొని తర్వాత మాట్లాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నువ్వు ఏదైతే ఆరోపణలు చేస్తున్నావో ఎవరిని కూడా ఉపేక్షించలేదు. సచివేడి ఎమ్మెల్యే ఆదిమూలం పైన ఇమీడియట్గా చర్యలు తీసుకున్నారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే జనసేనకు సంబంధించిన ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఇప్పుడు నువ్వు ఏదైతే మాట్లాడావో రైల్వే కోడూరు ఎమ్మెల్యే గురించి, ఆ ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేశారు. అవి పార్టీలకు ఉన్న నిబద్ధత. అంటే వాళ్ళు ఎక్కడ కూడా ఉపేక్షించరా. నీలాగా ప్రమోషన్లు ఇవ్వలా. నువ్వేం చేసావండి? అంబటి రాంబాబు ఆడియో రిలీజ్ అయిన తర్వాత ఏం చేసావు? నువ్వు మంత్రిని చేసావు, ప్రమోషన్ ఇచ్చావు. అనంతబాబుని ఏం చేసావు? తర్వాత కనపడంగానే పరిగెట్టుకెళ్ళి కౌగులించేసుకున్నావు. ఎందుకు? ఎలా ఇక్కడికి వచ్చి అప్పాబాయ్ కౌరులు చెప్తున్నాడు బోటుగాడు. గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్యా యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు. సతీవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసుని క్లోజ్ చేసుకుంటాం. ఎంత దారుణంగా జరుగుతుందంటే ఇంకొకటి మంత్రి సంధ్యారాణి పిఏ ఇంకొకటి తను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసి ఆయనను జైల్లో పెడతారు. ఆయన మీద కేసు. ఇంకోడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇంకోడు. ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు, వీడు అశ్లీల వీడియోలు చూస్తాడు, అశ్లీలంగా చేస్తాడు. అసలు ఎవడు అసలు ఏ ప్రపంచంలో ఉన్న ఇంకోటి మంత్రి సుభాష్, వాసంశెట్టి సుభాష్ ఇంకోడు. ఈడేక ఏకంగా అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తున్నాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే అన్నిటికీ ఆశ్చర్యమే. నీ పోరంబోకి యాదవులు నీ పార్టీలో ఉండే యాదవులు ఎన్ని చేసినా కానీ చంకలు గుద్దేసుకొని చప్పట్లు కొట్టేసి ఎంకరేజ్ చేస్తావు. బెల్లి చూపించవు, నేను చూపించలేకపోయాను, నీ అంత పెద్ద మొగ్గోళ్ళు లేడని చెప్పేసి నేను ఎక్కడికి వచ్చి అప్పాబాయ్ ఇట్లా అన్నిట్లో అప్పాబాయ్ కవర్లు అంటారన్న. సిగ్గనిపించట్లా కొంచెమైనా కానీ. ఎవరిని సస్పెండ్ చేసేవు, ఎవరిపైన నువ్వు చర్యలు తీసుకుంటావో ఆ రోజు అవతల పక్క ఉన్న వ్యక్తులు మహిళలు కాదా? వాళ్ళు మీ దెబ్బకు భయపడి, వైఎస్ఆర్సీపీ పార్టీకి భయపడి, మీ ప్రభుత్వానికి భయపడి కనీసం ఏ ఒక్క మహిళ కూడా బయటకు వచ్చి నోరు విప్పలేని పరిస్థితి ఆ రోజున. గోరంట్ల మాధవ్ ఇష్యూ కావచ్చు, అంబటి రాంబాబు ఇష్యూ కావచ్చు,
అలాగే మన అనంతబాబు ఇష్యూ కావచ్చు, లేదంటే అవంత శ్రీనివాస్ కావచ్చు, లేదంటే మీ పార్టీ ఎమ్మెల్యే పేరు సరిగా గుర్తురాలి నాకు, ఆ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా సరే అటుపక్క మహిళలు కనీసం నోరు విప్పతానికి కూడా భయపడ్డారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎవరికైనా ఒక మహిళకు అన్యాయం జరిగిందంటే వచ్చి బహిరంగంగా ధైర్యంగా ఈ ప్రభుత్వం మాకు అండగా ఉంటుందనే నమ్మకంతో బయటకు వచ్చి మీడియా ముఖంగా వాళ్ళు చెప్పాలనుకుంటున్నది ఏదో చెప్పి వెళ్తున్నారు. అది పెద్ద ఇష్యూ నడుస్తుంది, మేము కాదన్నట్లా, దాన్ని మేము సమర్థించట్లా. కానీ నువ్వు మాట్లాడడం మాకు విచిత్రం అనిపిస్తుంది. ముందు నీ పార్టీలో ఉన్న పోరంబోకి యాదవ్లను సస్పెండ్ చేసి వాళ్ళ పైన చర్యలు తీసుకుని ఆ తర్వాత నువ్వు 10 మందికి ఉపన్యాసాలు చెప్పు. ఆడు ఈడు పోరంబోకి యాదవులందరినీ పెంచి పోషించి నువ్వు ఇవాళ నీతులు చెప్తా ఉంటే మాకు దేంతో నవ్వాలో అర్థం కావట్లా, సిగ్గనిపించట్లా. జంగిల్ రాజ్యమా? నువ్వు ఉంటే ఎరదీసేద్దా, నువ్వు ఉంటే పొడిసేద్దా, మేము చూడలేదా? ఇదే ఎమ్మెల్యే నీ పార్టీలో ఉంటే మంత్రిని చేద్దు, నువ్వు చేయవా? సిగ్గనిపించట్లా? వదిలేసాడు ఎంతంటే నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటా, జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలు ఎలా ఉంటాయంటే ఇవాళ జరిగింది ఓ 2 రోజులు పోతే జనాలు మర్చిపోతారులే, జనాలు పెద్ద పట్టించుకోరు, మనం ఎన్ని మాట్లాడినా మాట్లాడచ్చు. ఇంకా నయం గోరంట్ల మాధవ్ చేత, అంబటి రాంబాబు చేత, అనంతబాబు చేత, వాళ్ళ చేత ఏదైనా ఒక కమిటీ లాంటిది వేస్తావేమో అని చెప్పేసి అని అనుకున్నా, వేసేయి. లేదంటే వాళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిపించేయి, సగం ఇద్దరు వదిలిపోద్ది. ఎవడన్నా చెప్పింది నేను మాట్లాడమని చెప్పేసి అని. కనీసం సిగ్గనిపించట్లా? నీ హయాంలో ఏం చేశారు, ఏం జరిగింది, మీ నాయకులు ఎలా ప్రవర్తించారు అనేది కనీసం అది కూడా తెలియకుండా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తున్నావు అంటే సిగ్గా వాడా నీ బతికి అసలు. నువ్వు మాట్లాడొద్దు అని అట్లా మాట్లాడు, కానీ మాట్లాడే ముందు నీ పార్టీ నాయకుల పైన నువ్వు తీసుకున్న చర్యలు ప్రజలకు చూపించి, ఇదిగో గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉండి బట్టలిప్పి గొడ్డలిప్పి చూపించాడు, ఇమీడియట్గా నా బాధ్యత కాబట్టి, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నేను చట్టపరమైన చర్యలు తీసుకున్నాను, అలాగే నా పార్టీని సస్పెండ్ చేశాను అని చెప్పగలుగుతావా? చెప్పలేవు. అంబటి రాంబాబు ఏం చేసావు? నీ పార్టీ ఎమ్మెల్యే కదా, మంత్రి కాకముందే కదా సుకన్య ఆడియో బయటకు వచ్చింది చాలా స్పష్టంగా. ఇంకేం చేయదా? వయసు ఎంత ఉంటుంది? నేను గుంటూరు గెస్ట్ హౌస్లో ఉన్నాను, ఇంటికాడికి వద్దు, మా ఆవిడ ఉంటుంది, కోసి కారం పెట్టద్ది, ఇక్కడికి తీసుకురా, మసాజ్ ఒకటేనా, ఇంకేం చేయదా అంటే అటు పక్కన మహిళ ఏమని మాట్లాడింది? మీ ఇష్టమంటే ఏమైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి అని చెప్పేసి అని మాట్లాడింది. మరి దాని మీద విచారణ చేపట్టావా? అంబటి రాంబాబు ఏ చర్యలు తీసుకున్నావు నువ్వు? అవి సాంఘిక కార్యక్రమాలే కదా, రాజకీయ నాయకుడు కదా, ఎమ్మెల్యే కదా, ఒక ప్రజాప్రతినిధి అలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టినప్పుడు నీ ప్రభుత్వంలో నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా నువ్వు చేసింది ఏముంది అందులో? చేపట్టావా? లేదు, పక్కన పెట్టేవన్నీ పక్కన పెట్టేసే. అనంతబాబు ఈ ఎన్నికల ముందు అనంతబాబుది వచ్చింది నీ హయాంలోనే కదా, ఏం చేసావు అని అడుగుతున్నా. ఇప్పి చూపించాడు. దర్యాప్తు ఏమైనా చేసావా? ఏదైనా కమిటీ చేసావా? అటుపక్క బాధితుల మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా న్యాయం చేసావు నువ్వు? కనీసం దాని గురించి స్పందించారా అండి? ఏమన్నారో ఏదో ఏడుతున్నావు ఎందుకంటే ఎగ్గొట్టినందుకన్నందుకు ఎండగట్టుకో సామెత ఉంది, అలాగా ప్రతిదానికి అని చెప్పేసి వంకెట్టేశారు కదా. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండి, అసలు మా వాళ్ళకి అంతంత ఉండదండి, ఆ కర్ర కాదండి, ఆ రంగు కాదండి అని చెప్పి ఇలాగే మాట్లాడారు. చెప్తే బాగోదేమో, చిరాకుగా ఉంది, నాకే సిగ్గేస్తుంది చెప్తున్నా. ఉదాహరణకి నువ్వు ఎవరిపైన చర్యలు తీసుకున్నావు? ఆ రోజు మనం సమర్థించుకొచ్చామా? ఈరోజు ఇక్కడికి వచ్చి నువ్వు ఉపన్యాసాలు చెప్తావు అంటే మేము పిచ్చోళ్ళగా మేము వినాలా? నువ్వు ఉంటే ఎరగదీసేది అంటే కాల్చిపడేదని చెప్పి మాట్లాడుతున్నావా? ఆ మహిళ ఏమీ తక్కువేం కాదు, ఆవిడ పెద్ద తోపుతురం. కానీ విన్నాంగా మేము మాటలు, ఆవిడ మాటలు, ఆవిడ స్ట్రాటజీలు, ఆవిడ బెదిరింపు ద్వారాని ఏకంగా 25 కోట్లు అడిగేసిందట. 1, 2 కాదు, 25 కోట్లు కన్నాలు వేసి రావాలి ఎవడైనా కానీ. 1.5 సంవత్సరం పాటు అక్రమ సంబంధం కొనసాగింది, 5 సార్లు అబార్షన్ అయిందంట. ఎవడైనా బలాత్కారం చేస్తేనో లేదంటే ఇంకొక రకంగా లైంగికంగా వేధిస్తేనో 1 సారి 2 సార్లు, 5 రోజులో 10 రోజులో పోనీ నెల పోనీ 2 నెలలు వేసుకోపోయి 1.5 సంవత్సరంన్నర. ఈ 1.5 సంవత్సరంన్నర గ్యాప్లో ఏకంగా 5 సార్లు అబార్షన్ అయింది. మామూలు వ్యవహారం కాదు అది. ఇద్దరు కలిసే ఉన్నారు, ఆడియో కాల్స్ అన్ని వింటా ఉంటే పిచ్చెక్కిపోతుంది మాకు ఇక్కడ. కేవలం డబ్బు కోసం ఆవిడ వేసిన వాళ్ళ ట్రాప్ అది. ఈవిడ చేసేది తప్పే, ఆయన చేసింది తప్పే, ఇద్దరిదే తప్పే. ఇక్కడ ఎవరినే సమర్థించట్లా. మధ్యలో నువ్వు వచ్చి ఇక్కడ అప్పబాయకులు చెప్పమాక. నీకు అసలు మాట్లాడే అర్హత లేదు. గట్టిగా మాట్లాడతా నీకు కానీ, పార్టీ నాయకులకు కానీ, లేదంటే నీకు సంబంధించిన ఛానల్స్లో కానీ, పత్రికల్లో కానీ నీ ఈ వార్తను రాయడానికి కూడా సరిపోవు. ఏదైనా మాట్లాడడం మేము మాట్లాడతాం బ్రహ్మాండంగా. మేము గతంలో నువ్వు మాట్లాడాం, నీ పార్టీకి చెందిన నాయకులు ఇలాంటి వ్యవహారాలు చేసినప్పుడు మాట్లాడాం. తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే నువ్వు ఏదైతే ఆదిమూలం చెప్పుకొచ్చావో ఆ ఎమ్మెల్యే వీడియో బయటకు వచ్చినప్పుడు మాట్లాడాం.
తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త, ఒక చిన్న స్థాయి నాయకుడు అనుకోండి ఉదాహరణకి, తుని సంఘటన, అప్పుడు మాట్లాడాం, అప్పుడు ఖండించాం. ఇలాంటి వ్యక్తులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారో వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు మేము మాట్లాడాం, ఈ రోజు కూడా మాట్లాడుతున్నాం. మాట్లాడే రైట్స్ మాకున్నాయి, మీకు లేవు. తప్పుగా మేము ప్రతిరోజు ఖండించాం, ప్రతి సందర్భంలోనూ ఖండించాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినోడనో జనసేన పార్టీకి సంబంధించినోడనో ఏ రోజు కూడా తప్పుని మేము సమర్థించలేదు. అలాగని చెప్పేసి అని కామ్గా కూర్చొని కూడా ఉండలేదు. తప్పు చేశాడు, వీడియోలు బయటకు వచ్చినాయి, ఆడియోలు బయటకు వచ్చినాయి, ఆ రోజు తప్పని చెప్పాం, ఈ రోజు తప్పనే చెప్తున్నాం. మీరు ఆ రోజు అక్కడ కూడా తప్పని చెప్పి ఖండించడం కూడా ఖండించలే, సమర్థించారు, సాక్షిలో డిబేట్లు పెట్టారు, కావాలని చెప్పి కుట్ర చేశారని ఏ వీడియోలని ఏ ఆడియోలు అని చెప్పేసి అని మీరు అంబటి రాంబాబుని వెనకేసుకొచ్చారు, గోరంట్ల మాధవ్ని వెనకేసుకొచ్చారు, అనంతబాబుని వెనకేసుకొచ్చారు, అందరిని వెనకేసుకొచ్చి వాళ్ళని ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లా. దయచేసి ఇలాంటి డైలాగులు కొట్టమాక. ముందు నీ పార్టీలో ఉన్న నాయకుని సస్పెండ్ చేసి ఆ తర్వాత 10 మందికి ఉపన్యాసాలు చెప్పు, సరేనా? ఉంటా అన్న.